హాయ్ అందరికీ వెల్కమ్ అవర్ ఛానల్. నేను మీ ప్రేమ. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ లివర్ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిసేపు వేపుకోండి. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మరి కొద్దిసేపు బాగా వేపుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోండి. ఈ లివర్ ఫ్రైకి అయితే పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. కొద్దిగా కారంగా ఉండేలాగానే వేసుకోండి. కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి అల్లం పేస్ట్ వేసుకొని మరి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు బ్రౌన్ కలర్గా వచ్చింది. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ని యాడ్ చేసుకోండి. లివర్ పీసెస్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఎందుకంటే మరీ చిన్నగా ఉంటే చివరికి ఇవి స్మాష్ అయిపోతాయి. అందుకని కొంచెం మీడియం సైజులో ఉండేటట్టుగానే చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో వాటర్ వస్తాయి. వాటర్ పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆ వాటర్ అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొద్దిగా మగ్గి ఇంకా కూడా వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ పోయేంత వరకు మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఆల్మోస్ట్ ఇప్పుడు వాటర్ కొద్దిగా బాగా క్లియర్ అయిపోయాయండి. ఇందులోకి ఇప్పుడు పసుపు, కొద్దిగా కారపొడి, మరి కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు అలా టర్న్ చేసుకుంటూ ఉండండి. దాని తర్వాత కొద్దిగా గరం మసాలా, దానికి సరిపోయేంతగా కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. మరి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టు. కొద్దిగా మనం టేస్ట్ చూసి తక్కువ ఏమన్నా ఉంటే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఇంకా కరివేపాకు వేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఆలస్యం. ఎంతో రుచిగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ. ఇదైతే వైట్ రైస్లోకి తినడానికి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్స్ పెట్టండి.